ఏమో బాగున్నారా చెప్పిరు ఎక్కడుంటావు? నేను ఆ సందుకి వచ్చినా కదా. ఎవరు వాలంటీర్ ఎవరు? మేము 4 ఏళ్ళ నుంచి కంటిన్యూ చూస్తూనే ఉన్నాం సార్. ఒక్క నిమిషం పెడతా ఉన్నాము. ఏదో ఒక రీజన్ లేకుండా ఉంటుంది. ఎందుకు? మరి నేను కంప్లైంట్ లెటర్ కూడా రాసి. నువ్వు కంప్లైంట్ లెటర్లు కాదులే. ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది. ఏ బ్రాంచ్? జాబ్ రాలేదంగా? ఒకటి చెప్తా చూడండి, సింపుల్. మన ఊర్లో జరిగిన పొరపాటు ఏంటంటే కరెంటు దానిలకు సంబంధించి, ఇళ్ళకి సంబంధించి అప్పుడు ఎల్ఈడి లైట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఒక ఇంటికి ఒకటే ఇస్తారనే ఉద్దేశంతో, ఒకటో రెండో ఇస్తారనే ఉద్దేశంతో అందరి ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇంటికి పెట్టుకున్నారు ఈ దీనిలకు సంబంధించి. రెండో విషయం ఏం జరిగిందంటే హౌసింగ్ శాంక్షన్ అయినప్పుడు నీ పేరు మీద ఉండేదానికి వేరే వాళ్ళకి లింక్ చేసి పెట్టినారు. అర్థమవుతుందా? అట్లా హౌసింగ్లలో ఉండేది. మేము కొడితే ఏమవుతుంది, నీ పేరు మీద ఇల్లు ఆల్రెడీ వచ్చినట్టు కనపడుతుంది, కానీ వేరే ప్రాక్టికల్గా అయితే వచ్చిండదు. అది ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. ఎలిజిబుల్ అని కాదు, మేము చెప్పేది కాల్ సెంటర్నే నాకు వద్దు అంటున్నాను సార్. నేను నా దగ్గర నాకు అర్థం కాకపోతే నువ్వు 4 సార్లు చెప్పున్నా, నాకు ఆల్రెడీ అర్థమైంది. అవును సార్, ఎందుకు కానీ రావట్లేదు మాకు, అది అడుగుతుంటా. ఏదో ఒకటి కాదు, నాకు ఏదన్నా నాకు అర్హత లేదా నాకేమన్నా? నేను ఇక్కడ 4 ఏళ్ళ నేను చెప్పే ఓపిక ఉంటే నీకు సమాధానము, నీకు సాయం అవుతుంది. నువ్వు అడ్డంగా మాట్లాడుతుంటే నేను చెప్పలేను. నేను చెప్పినా నీకు అర్థం కాదు. అతను నీ కొడుకేనా? మరి వానికి చెప్తానులే. ఎట్రా హీరో. మామూలుగా అయితే నేను ఆ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు చూసుకొని ఇలా చరిత్ర ఎందుకు మిస్ అయిపోయింది అనేదాన్ని చెప్పాలా. నాకు మీరు మీ ఏరియాకి రాలేదు, మీరు వేరే వాటికి వచ్చినప్పుడు చెప్పినారు కాబట్టి అతను చెప్పినది శివ మీ కౌన్సిలర్. సో లింక్ అయింది కాబట్టి ఇప్పుడు 90 డేస్లో పెట్టినారా? పట్టా రెండో విడతలో 2000 ఎన్నో ఇచ్చినాం, 2000 ఎన్నో ఇచ్చినాం. తర్వాత మొన్న 1000 ఎన్నో ఇచ్చినాం. ఇప్పుడు మాకు 700 రావాలా. సో ఒక్కో విడతలో అంటే వస్తూనే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అట్లా మేము సైట్ చూడాలి కదా, భూమి చూసుకొని ఇవ్వాలి కదా. ఉత్తగా పథకాలనుకో ఇమ్మీడియట్గా రేపు మొన్నాడు పడిపోతా ఉంటారు. కానీ దీనికి భూమి కొనాలి కదా, భూమి కొనాలి కాబట్టి టైం తీసుకొని ఇస్తారు. 90 డేస్లో పెట్టినారు కదా. నెక్స్ట్ పట్టాలు ఇచ్చిన నెక్స్ట్ నేను ఎందుకుంటా? నువ్వు మాట్లాడి అర్థం ఎందుకుంటుంది? అతికూతలతో ఇండ్లు ఇప్పిస్తాము అని చెప్పినాం. నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఇస్తాం. అతికూతలు ఎందుకు గ్యారెంటీకి ఇస్తాము? ఇస్తాము అన్నా. వద్దు ఆసిఫ్, నేను గ్యారెంటీగా ఉంటానులే, నీకు ఇస్తానులే, గ్యారెంటీగా ఇస్తాను. ఒక నిమిషం ఇట్రా, అప్పుడే ఆయనకి పోతా అంటే ఎట్లయితే అదే. నీకు గ్యారెంటీగా నేను ఇప్పిస్తాను. ఇప్పుడు 14,000 26,000 మందికి నేను గ్యారెంటీగా ఇచ్చినాను. ఇండ్లు లేనోనికే ఇస్తాను. సో నీకు గతంలో ఉంది అని పడింది, అది డిలీట్ చేయించినది మేము. అర్థమవుతుందా? సరేనా? ఇస్తాను గ్యారెంటీలు ఎక్కడ ఉండవు, నేనే గ్యారెంటీగా ఇప్పించేది. సరేనా?